పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెంలో పేదల గుడిసెల తొలగింపును నిరసిస్తూ గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత చేపట్టిన దీక్ష 20 గంటలుగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నా అధికారులు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. కూల్చిన గుడిసెల స్థానంలో పక్కా ఇల్లు కట్టించాలని వనిత డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దీక్షకు మరో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంఘీభావం తెలిపారు. ఒక ఐడీసీ బోర్డు కాదు కనీసం హ్యాండ్ పంప్ అయినా కానీ వేయించడానికి కూడా మేడం గారు నాతో ఎన్ని అడుగుల్లో నీరు పరచ అనేది కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ మీద అడిగారు. 150 అడుగులు కనీసం మంచినీళ్ళు సదుపాయం కూడా లేదని నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మేడం గారి దగ్గరికి వెళ్లి గుడిసెల తొలగింపు తదనంతర పరిణామాలపై ఎమ్మెల్యే వనిత అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. వనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గుడిసెల తొలగింపును నిరసిస్తూ మీరు 20 గంటలుగా దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది? ప్రభుత్వం నుండి ఏ స్పందన లేదండి. నిన్న ఈ గుడిసెలు ఏవైతే ఉన్నాయో 200 కుటుంబాలు అవి తొలగించినందుకు గాను మేము వచ్చి ఇక్కడ ఆర్టీఓతోనూ జేసీతోనూ మాట్లాడడం జరిగిందండి. జేసీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే ఇది ప్రైవేట్ ఎండోమెంట్ ల్యాండ్ అది, దానికి ఏదో ప్రైవేట్ కమిటీ ఉంది, వాళ్ళ ఆర్గనైజేషన్ లో అది నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదండి. అది పక్కాగా కమిటీ లేదు. ఆ భూమిని కౌలుకి ఇవ్వడానికి యాక్షన్ జరపట్లేదు. అక్కడ ఆ వచ్చిన మనీతో రామాలయాన్ని డెవలప్మెంట్ కు ఉపయోగించట్లేదండి. ఇలాంటివన్నీ జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ ఇళ్ల స్థలాలు అనేది ఈ విలేజ్ లో బర్నింగ్ ఇష్యూ అండి. అది 40 సంవత్సరాలుగా ఉంది. ఈ 40 సంవత్సరాల నుండి ఈ రెవెన్యూ వాళ్ళకి ఎన్నిసార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దానికి సరైన సొల్యూషన్ లేదు. ఈ రోజున వాళ్ళు 2 months నుండి ఇక్కడ ఉంటే సడన్ గా ఆర్డీఓ 145 పెట్టేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈ గుర్తులు లేపించేయడం అనేది చాలా దారుణం. మరి దీనికి గాను మేము ఇక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే దానికి కూడా వాళ్ళు స్పందించకపోవడం అనేది, ఇంతవరకు మా అధికారులు ఎవరైతే ఉన్నారో జేసీ గాని కలెక్టర్ గాని వాళ్ళు కనీసం వచ్చి ఇక్కడ ఫిజికల్ గా ఏముందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం అనేది. వనిత గారు, మీరు దీక్ష చేస్తున్న ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఎటువంటి స్పందన లేదు. సో మీ డిమాండ్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఇదే విలేజ్ లో కొంతమంది ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళని వెకేట్ చేపించి ఆ స్థలాల్లో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం అనేది ఒక డిమాండ్ అండి. లేదా ఇప్పుడు ఏదైతే ఆక్యుపై చేస్తున్నారో దాన్ని ప్రొసీజర్ ప్రకారము అది వీళ్ళకి కన్వర్షన్ అయితే వీళ్ళకి కేటాయించడం అనేది జరగాలని చెప్పేసి అడుగుతున్నాము. ఓకే అండి. చీపురుగూడెంలో ఉన్న పేదలకు పక్కా ఇల్లు కట్టించేంత వరకు తన దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే వనిత చెప్తున్నారు. ఇక మరో